తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాలు విసిగి వేబార్పు చెందారని కోరుకుంటున్నారని మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. 26 డివిజన్లో క్యారేజీ గర్మాజీపేటలో కాంగ్రెస్ పార్టీ వరంగల్ తూర్పు అభ్యర్థి కొండా సురేఖ ఇంటింటి ప్రచారంగా తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం పట్ల విసిగి వేసారి మార్పును కోరుకుంటున్న ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు. ఇక ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమని చెప్పారు. ఎక్స్ప్లెయిన్ చేయడమే కాకుండా టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఏ విధంగా ప్రజలను మోసం చేసింది, ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇస్తే అమరవీరాల ఆశయాలను అటకెక్కించి కేవలం కుటుంబ పాలన కొనసాగిస్తూ కోట్లాది రూపాయలు దండుకొని ఇప్పుడు ఆ కోట్ల రూపాయలే ఖర్చు పెట్టి మళ్ళీ అధికారంలోకి వచ్చి మళ్ళీ తెలంగాణను వేలంపాట వేయడానికి సిద్ధమవుతున్న కల్వకుంట్ల కుటుంబాన్ని పారదోలడానికి ఈసారి తెలంగాణ ఇచ్చిన పార్టీ సోనియమ్మకు కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఓటేసి ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చుకోవాలని మరి ప్రజలందరికీ చెప్పడం జరుగుతుంది. వాళ్ళ తొత్తులుగా ఉండేటువంటి వాళ్ళకి అమలు చేస్తా ఉన్నారు, మరి నిరుపేదలకు ఇవ్వడం లేదు. అవి కూడా కొన్ని ఇచ్చి మిగతా వాళ్ళకి ఆశ చూపి మరి మీకు కూడా ఇస్తామని ఉంటా ఉన్నారు. మరి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతా ఉన్నారో వాళ్ళకు మీ పథకాలు పోతాయి, మీ పెన్షన్స్ పోతాయి అనేటువంటి